కృష్ణానది పరివాహక ప్రాంతానికి భారీగా వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజీకి 3,80,000 క్యూసెక్ల వరద వస్తుండగా అంతే మొత్తం దిగువకు రిలీజ్ చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ప్రధానంగా లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం 9 గంటల అప్డేట్ ప్రకారం 3,71,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు మీరు చూస్తున్నవి. ఇప్పుడు దాదాపుగా 3,70,000 క్యూసెక్లు వస్తుంది. మధ్యాహ్నానికి సాయంత్రంలోపు దాదాపు 5,00,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపుగా ఫుల్ అయిపోవడం, వాటర్ అంతా కూడా దిగువ విడుదల చేస్తున్నారు. మరోవైపు పులిచింతలు కూడా ఫుల్ అయిపోయింది. దానికి సంబంధించిన వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. 5 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఒకవైపున వర్షాలు, మరోవైపున కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో మధిర ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వర్షాలు బాగా పడుతున్న నేపథ్యంలో వైరా నదితో పాటు మున్నేరు కూడా పొంగి పొరులుతుంది. ఆ వాటర్ అంతా కూడా కృష్ణానదికి చేరుకోవడంతో వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు అటు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లా సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యారు. పల్నాడు జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లంక గ్రామాల ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు. పరవళ్లు తొక్కుకుంటూ కృష్ణమ్మ సముద్రం వైపు అడుగులు వేస్తున్నటువంటి దృశ్యాలు. ఈ దృశ్యాలు చూడడానికి కూడా చాలామంది విజయవాడ, గుంటూరు ప్రాంత వాసులు ఇక్కడికి వస్తున్నారు. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే జూన్ నెల ప్రారంభమైన తర్వాత ఇది మూడోసారి కృష్ణానదికి వరుసగా వరదలు రావడము. వరుసగా దాదాపు ఒక 500 టీఎంసీల వరకు ఇప్పటికే సముద్రంలోకి వెళ్ళి ఉంటాయని అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. పరవళ్లు తొక్కుకుంటూ కృష్ణమ్మ సముద్రం వైపు అడుగులు వేస్తుంది. మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కింద దిగువ ప్రాంతం అంటారు. దీని కింద చాలా లంక గ్రామాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా నానుకుని అటు గుంటూరు జిల్లా నానుకుని లంక గ్రామాలు ఉన్నాయి. ఆ లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. మరోవైపు ఇంకా వరద ప్రవాహం కొనసాగడంతో పాటు అల్పపీడన వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఈరోజు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలు ఉండే గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి అలర్ట్స్ కోసం ప్రత్యేక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. విజయవాడ నగరంతో పాటు కింద ఉన్నటువంటి దిగు ప్రాంతాల ప్రజలు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే వరద ప్రవాహం 3,71,000 క్యూసెక్లుగా ఉంది. ఇంకా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రకాశం బ్యారేజీకి వర్షాకాల సీజన్లో వరుసగా వరదలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది కూడా ఇదే స్థాయిలో వరదలు వచ్చాయి. ఇప్పుడు కూడా వరదలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంకా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. మరోవైపు అటు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు చూస్తే కనుక వాళ్ళు కూడా మొన్న దాదాపు 5 లక్షల క్యూసెక్లు దాటిన తర్వాత ఇబ్రహీంపట్నం, జూపిడి ప్రాంతాల్లో కొంత ఇళ్లలోకి నీరు చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 5 లక్షలు క్రాస్ అవుతుందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంత ఫెర్రీ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలి. కొంత లోతుగా ఉన్నటువంటి, అంటే నదీ పరివాహక ఆనుకున్నటువంటి ఇళ్లను కూడా ఇప్పటికే అధికారులు ఖాళీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో సాయంత్రానికి 5 లక్షలు క్రాస్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అయితే చెబుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇక అంటే ఈ రోజుతో ఒకవేళ వర్షాలు కనుక తగ్గితే రేపటి నుంచి వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. వాస్తవంగా మొన్న 5,80,000 క్యూసెక్లకు చేరుకుంది. తర్వాత ఇంకా పెరిగిద్దని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా కొంత వాటర్ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింత దగ్గర హోల్డ్ చేయడం కారణంగా వరద ప్రవాహం 2 లక్షలకి వచ్చేసింది. కానీ అనూహ్యంగా మళ్ళీ 2 రోజుల నుంచి వరుసగా వరద ప్రవాహం పెరగడంతో పాటుగా ఈరోజు సాయంత్రానికి 5 లక్షలు క్రాస్ అయ్యిందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో అంతా కూడా అలర్ట్ అయితే చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతానికైతే ప్రవాహం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు. రెండోది, ముంపు ప్రాంత ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. సాయంత్రానికి అయితే 5 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకునే అవకాశం కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ.